వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతల ప్రచారంతో బీజేపీ దూకుడు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్న సందర్భంగా పలువురు జాతీయ నేతలు ప్రచారానికి రానున్నారు. ఏప్రిల్ 25న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో పార్టీ పరంగా నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న కృషి, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను ఆయన రాష్ట్ర ముఖ్య నేతలతో సమీక్షిస్తారని తెలుస్తోంది. ఈ నెల 25న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఆది సోమవారాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. మోదీ మలి విడత ప్రచారంలో 3-4 సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరులో లేదా మే 10 తేదీలోగా రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. 10 నుంచి 12 సీట్లలో గెలిచేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. కాగా పార్టీ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతలు ప్రచారంతో బీజేపీ అయితే దూకుడు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్లు దాఖలు గడువు ముగిన సందర్భంగా పలువురు జాతీయ నేతలు ప్రచారానికి రానున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా ఏప్రిల్ 25న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ తర్వాత ఈ నెలాఖరులో ప్రధాని మోదీ కూడా స్వయంగా రాష్ట్ర పర్యటనకు రానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అనేక మంది కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల సీఎంలు కావచ్చు, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించే ఒకే ఒక లక్ష్యంతో అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోంది. అందుకు అనుగుణంగానే కేంద్ర స్థాయి వ్యక్తులను కూడా ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళతో సమీక్షలు కావచ్చు, లేకపోతే వాళ్ళతో ప్రచారాలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి అవుతుంది. 27న ఆయన రాబోతున్నారు. అండ్ నోవిటల్లో బీజేపీ ఈవెంట్ ఉంది. అది కాకపోతే పబ్లిక్ ఈవెంట్ కాదు, ప్రొఫెషనల్స్ తో మీటింగ్ ఉంది. అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళకి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఇచ్చేది మనకు తెలుసు విజయ్. అర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. అట్ సేమ్ టైమ్ చదువుకున్న వాళ్ళు, బాగా ఎడ్యుకేటెడ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతారు అనే ఒక నానుడి ఉంది. కాబట్టి బీజేపీకి సంబంధించి ఎవరెవరు అంటే ఇక్కడ ప్రొఫెషనల్స్, రకరకాల ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ కానివ్వండి, లేదా మా ఇక్కడ రాజకీయాల్లో మేధా సంపత్తులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, రకరకాల సెక్టార్స్ లో ప్రొఫెషనల్స్ గా ఉన్న వాళ్ళతోటి నోవోటల్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. ఈ మీటింగ్ లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏ హామీలు ఇప్పటి వరకు ఆల్రెడీ మేనిఫెస్టో వచ్చింది, అన్ని వచ్చాయి. కాబట్టి ఇంకా మీరు ఏం ఇస్తే బాగుంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తెలంగాణ అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, ఎట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా కూడా ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి, ఇలా ఒక మీటింగ్ 1-to-1 మోదీ కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్స్ కూడా కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. అయితే మోదీ ఒక్కసారి నామినేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ హవా నడుస్తుంది. ఇప్పుడు వచ్చి మోదీ ఏం మాట్లాడినా కూడా చాలా కీలకంగా మారుతుంది. ఏం మాట్లాడతారు అనేది కూడా మనము రాజకీయ వర్గాల ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఏంటంటే తెలంగాణకు సంబంధించి మీకు తెలియదు ఏముంది, ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. ముఖ్యమంత్రియే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడని చెప్పి టీఆర్ఎస్ చెప్పడం, మరోవైపు బస్ యాత్ర చేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించిన ఉచ్చ నేతలందరూ కూడా ప్రచార పర్వంలో ఉన్నారు. ఓవైపు నామినేషన్ జరుగుతున్నాయి, కొందరు నామినేషన్ వేశారు, ఇంకొందరు వేయాలి.
సో ఈ ఈ వాతావరణంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా నమ్ముకున్నది మోదీనే. మోదీ చరిష్మాను, మోదీ ప్రభుత్వం చేసిన పథకాలు ఇవి రెండే వాళ్ళని గట్టెక్కిస్తాయని చెప్పేసి బాగా నమ్ముతున్నారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్నటువంటి ఒక వాక్యూమ్. ఎందుకంటే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అన్నప్పుడు ఢిల్లీలో మళ్ళీ మోదీ సర్కార్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఒకరే ఉంటే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. ఈ ఒక్క విషయాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా చెప్పింది, ఇంటికి వెళ్ళడం కాదు, ఇంటిలో ఉన్న ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళండి మీరు. ప్రతి ఓటర్ కి బీజేపీ చేరువ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నిర్లక్ష్యం కానీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తే ఊరుకోము. ముందు పార్టీ ఆ తర్వాతే మీరు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చిన్నది జరిగినా కూడా ఊరుకోమన్నారు. ఈవెన్ కొంతమందికి సంబంధించి అవసరమైతే మేము లాస్ట్ మూమెంట్ లో బీఫామ్ ఇవ్వడం మానేస్తామని చెప్పడం కూడా చెప్తున్నారు. అంటే అలాంటి ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి సో ఏం జరుగుతుంది ఏంటి అనేది బీజేపీలో చూసుకుంటే మోడీ రాబోతున్నాడు, మీరు అన్నట్టు అమిత్ షా రాబోతున్నాడు, నడ్డా రాబోతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ మాక్సిమం దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ. దక్షిణాదిలో తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దక్షిణాదిలో ఎక్కువ సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే తెలంగాణ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో. సో ఎక్కువ టైం ఇక్కడ ఇవ్వడానికి షెడ్యూల్లో ఎంత ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా ఎక్కువ టైం తెలంగాణకి ఇవ్వడానికి అయితే ప్రస్తుతము సర్కార్ కేంద్ర పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళతో పాటు రాజ్నాథ్ సింగ్ వస్తారు. అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం మనకు యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ ఎఫెక్ట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే తెలంగాణ అలిగేషన్ టైంలో కానీ విద్యుత్ టైంలో కానీ ఆయనకు కాస్త తెలంగాణ రాజకీయాలు ఎక్కువ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ కానీ ఇంకా కొంతమంది నాయకులు కేంద్రంలో ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మొన్ననే చూసాం, గోవా సీఎం వచ్చారు. ఇంకా ఇంకా ఎవరైతే అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయాలని చూస్తున్నారు. ప్రతిరోజు ఒక కేంద్రం సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ప్రచారం కానీ, భారీ బహిరంగ సభ కానీ, రోడ్ షో కానీ ఏదో ఒక చోట ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే కేంద్ర పెద్దలు అయితే ఇక్కడ బీజేపీ నాయకత్వం అయితే నమ్ముకుంది. వాళ్ళ షెడ్యూల్ ని త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రకటించబోతున్నారు. స్టార్ క్యాంపెయినర్లు కూడా వాళ్ళే ఉండబోతున్నారు. అంటే లోకల్ కిషన్ రెడ్డి కానీ తిరిగే పరిస్థితి లేదు. ఆయన క్యాండిడేట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గానికి పరిమితమయ్యాడు. ఈటల కానీ, సంజీవ్ కానీ, అరవింద్ కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి పరిమితమయ్యారు. కాబట్టి ఇంటర్నల్ స్టార్ క్యాంపెయినర్స్ ఇప్పుడు వీళ్ళకి లేరు, అంటే లోకల్ గా. సో వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్స్ కేంద్ర పెద్దలే అవుతారు. కాబట్టి అక్కడ నుంచి ఉంటే ముఖ్య నాయకులు ఎలక్షన్స్ ఒక సెషన్ అయిపోతుంది కాబట్టి అయిపోయిన నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు ఇటు వచ్చి పనిచేసుకోలేదు. ఎందుకంటే ఇన్ని విడతలుగా ఉంది కాబట్టి ఎన్డీఏకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్కువ ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎన్డీఏ భావిస్తుంది. సో ఆ క్రమంలో 1 by 1 మాత్రం తెలంగాణకు రాబోతున్నారు. చూద్దాం మరి ఒక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత పొలిటికల్ సినారియో ఎలా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.